హాయ్ అండి. ఈరోజు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి థంబ్‌నెయిల్స్‌ని ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. నేను కూడా నేర్చుకున్నాను. మీకు కూడా నేర్పిద్దామని చెప్పి అయితే వీడియో చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ముందుగా థంబ్‌నెయిల్స్ చేయాలంటే మనం పిక్స్ అయితే దిగుతాం కదా. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కోసం నేను ఇక్కడ అడాబ్ ఎక్స్‌ప్రెస్ అనే యాప్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. నచ్చితేనైతే ఫాలో కండి. ఇక్కడ 3 స్టార్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది కదా, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ అయితే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ యాడ్ ఇమేజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసిన తర్వాత సైడ్కి ఫొటోస్ అని ఉంది కదా, అది క్లిక్ చేసేయండి. మనం ఏ ఫొటోస్ అయితే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా లోడింగ్ అయితే అవుతుంది మనకి. ఇలా లోడ్ అయిపోయిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేసేసుకోండి. మనకి డైరెక్ట్గా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పిక్సెల్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాం. డిలీట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓకే చేసేయండి. అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇటు రైట్ సైడ్లో 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, అక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్లోకి వచ్చి ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేసేయండి. మనకి కింద మూవ్ చేస్తూ ఉంటే 4th వన్ ఆప్షన్ వచ్చేసి అందులో ఫస్ట్ కలర్ అని ఉంది చూసారా, మనకి ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే బ్లూ కలర్ ఇస్తున్నాను, చాలా బాగుంటుంది. రైట్ మీద క్లిక్ చేయండి, అది మనకి సెట్ అయిపోతుంది. ఇక్కడ పైన మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడ నుంచి ఫ్రమ్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత మనం ఇందాక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న పిక్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని మీరు ఎన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో వాటిని అయితే ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇస్తున్నానండి. దీన్ని మనం ఒక కార్నర్లోకి అయితే సెట్ చేసేసుకుందాం. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 డాట్స్ కింద ఉంది చూసారా లేయర్లా, దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ వస్తుంది. అక్కడ లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పిక్ మనకి ఇటు కదలదిక. మళ్ళీ ఇంకో పిక్ కూడా ఇస్తున్నాను నేను. సెకండ్ వన్ వచ్చేసి ఇటు సైడ్ మనకి రైట్ సైడ్లో ఇద్దామని అయితే అనుకుంటున్నాను. ఇస్తున్నాను చూడండి. సారీ, లెఫ్ట్ సైడ్లో అయితే ఇచ్చాను ఈ పిక్ని. సేమ్ మళ్ళీ దాన్ని కూడా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్లోకి వచ్చి టెక్స్ట్ అయితే ఇద్దాం. ఇక్కడ కింద పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ న్యూ టెక్స్ట్ అనేది తీసేసి మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. నేనైతే హౌ టు మేక్ అని అయితే ఇచ్చి ఓకే చేస్తున్నాను. ఇక్కడ ఈ టెక్స్ట్ని మనము ఎక్కడ కావాలనుకుంటే అక్కడైతే పెట్టుకోవచ్చు, మన ఇష్టం. మనము ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు అండి. కింద చూసారు కొన్ని ఆప్షన్స్. నేనైతే ఫాంట్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఫాంట్ వచ్చేసి నాకు ఇది నచ్చింది. ఇలా మనం సైజు కూడా పెద్దగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏ అనే ఆప్షన్ చూసారా, అందులోకి అయితే వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తుంది, అర్థమైపోతుంది మనకు ఆటోమేటిక్గా. సైజ్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. మీకు ఏ విధంగా నచ్చితే అలా అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు నేను దీనికి కలర్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి, రెడ్ కలర్లో, రెడ్ ఆర్ బ్లాక్ మన ఇష్టం. ఇప్పుడైతే నేనైతే బ్లాక్ ఇచ్చేసాను. బ్లాక్ ఇచ్చిన తర్వాత దీనికి నేను స్ట్రోక్ ఇద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇలా మీకు నచ్చినట్టు, అంటే మీకు చూపించడానికి మాత్రమే ఇది ఇచ్చి చూపిస్తున్నాను అంతే. జస్ట్ ఏదేది ఇలా వస్తుందని అయితే మీకు చెప్తున్నాను. ఇలా చేసుకోవచ్చు అండి ఎడిటింగ్ అయితే. మనకు ఒక్కసారి ఎడిటింగ్ వచ్చిందంటే మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. నేనైతే నేర్చుకుని మీకు కూడా చూపిస్తానని చెప్పి అయితే చూపిస్తున్నాను. మనకి ఎలా కావాలో అలా పెట్టేసుకొని ఇక్కడ మనకు పైన రైట్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా ఇంటూ దాని పైనకి ఆ రైట్ పైన క్లిక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు అక్కడ సెట్ అయిపోతుంది. మనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలండి. మనం ఇచ్చిన వెంటనే అక్కడ పైన 3 డాట్స్ కింద లేయర్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా లాక్ అయితే వేయాలి. ఎందుకంటే మనం ఇంకొకటి చేద్దాం అనుకునే లోపు మనం దీన్ని క్లిక్ చేసినాం అనుకో మళ్ళీ ఇది సైడ్కి జరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఎడిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసమని అయితే మనం సెట్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే అన్నీ. మళ్ళీ నేను ఇంకో టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకున్నాను. మళ్ళీ అక్కడికి సేమ్ పైన పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళేసి యూట్యూబ్ అని ఇస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్ అని ఇచ్చి దీన్ని ఈ హౌ టు మేక్ అని ఉంది చూసారా, దాని కింద అయితే పెడదాం అనుకుంటున్నాను. దీనికి కూడా ఒక సైజ్ కొద్దిగా పెద్దగా చేసేసుకొని ఒక మంచి ఫాంట్ అయితే ఇద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఫాంట్లోకి అయితే వెళ్ళి నాకు ఈ ఫాంట్ అంటే చాలా ఇష్టం అండి, ఇదైతే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత దీనికి కలర్ కూడా పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ అంటే రెడ్ కలర్లో అయితే ఉంటుంది కదా మనకి, అలా రెడ్ కలర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా కలర్లోకి వచ్చేసి కలర్ ఇచ్చేసుకోవాలి. ఇక మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చండి. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టచ్చు. దీనికి కొద్దిగా స్ట్రోక్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను నేను. చూడండి ఎంత బాగుందో, బ్లాక్ కలర్లో స్ట్రోక్
చేసి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేస్తే సరిపోతుంది మనకి. మన కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను ఇలా గ్రీన్ కలర్ అయితే ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇదే కలర్ పెట్టాను, నాకు మంచి అనిపించింది బ్లాక్ కంటే ఇది. ఇలా అయితే ఇచ్చేసాను నేను. నెక్స్ట్ మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి ఇప్పుడు నేను నెల్స్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు థంబ్నెయిల్స్ అని అయితే మనం టైప్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ యథావిధిగా అక్కడ ఓకే క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా అంతే, మొత్తం మనకు సైజ్ పెద్దగా చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది, అక్కడ పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత చేసుకున్న తర్వాత దీనికి కూడా నేను ఒక మంచి ఫాంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ కింద సేమ్ ఫాంట్లోకి వెళ్ళి మీకు ఏ ఫాంట్ అయితే నచ్చుతుందో ఆ ఫాంట్లోకి వెళ్ళి ఇచ్చేసుకోండి. నాకు ఇది నచ్చింది, ఓకే చేసేస్తున్నాను. మనకు నచ్చకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. ఇప్పుడు దీన్ని కూడా మనము స్ట్రోక్ ఇచ్చేద్దాం. చూడండి ఎంత బాగుందో. ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మనకి ఏదైనా కరెక్ట్గా సెట్ కాకపోతే పైన లేయర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి లాక్ తీసేసి కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ ఉంది కదా పైన, థర్డ్ వన్, దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటే గ్యాలరీలోకి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. అంతే అండి.